ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వెళ్ళక తప్పదా మధు? అదేంటి సూర్య అలా అంటున్నావు? మీ ఇంట్లోంచి మనం మీ పుట్టింటి సారచీరతో బయటికి రాలేదు. మీ నాన్న చేసిన అవమానంతో వచ్చాం. ఆ తర్వాత మనం ఎప్పుడు ఎదురుపడినా ఆయన మనల్ని అవమానిస్తూనే ఉన్నారు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఆ ఇంటికి వెళ్తే మీ నాన్న మౌనంగా ఉంటాడా? మనల్ని గౌరవించకపోవడం అటుంచి మళ్ళీ అవమానిస్తారు. నాకెందుకో అక్కడికి వెళ్లాలన్న మనసు రావట్లేదు మధు. మా నాన్న మనల్ని ఏమీ అనకుండా చూసుకుంటానని రామ్ గారు ప్రామిస్ చేశారు కదా సూర్య. మనం రావాలని మా చెల్లెలు ఆశపడుతుందని రామ్ గారు చెప్పారు. మనం వెళ్ళకపోతే వాళ్ళిద్దరూ ఫీల్ అవుతారు. వెళ్తే మనిద్దరం ఫీల్ అవ్వాల్సి వస్తుంది మధు. కొత్త అల్లుడు ముందు మా నాన్న మాత్రం ఏమంటారు సూర్య? నేను కూడా కొత్తల్లునే మధు. మీ నాన్న నన్ను నిన్నేని మాట్లాడినాడు. సారీ సూర్య, నేను రామ్ గారు వేరు నువ్వు వేరు అన్న ఉద్దేశంతో అనలేదు. నాకు అర్థమైంది మధు. మీ నాన్నకి రామ్ నచ్చిన అల్లుడు, నేను ఇష్టం లేని అల్లుణ్ణి, అంతేగా? నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు సూర్య. మన మీద మాట పడకుండా రామ్ గారు చూసుకుంటారు అని చెప్తున్నాను. అంతే తప్ప మా నాన్నకి రామ్ గారు ఎక్కువ నువ్వు తక్కువ అని నా ఉద్దేశం కాదు. కానీ మీ నాన్న ఉద్దేశం అదే. తనకి రామ్ ఎక్కువ, నేను లోకువ. నీకిష్టం లేకపోతే మనం వెళ్ళొద్దులే సూర్య. మనం వెళ్ళొద్దు, మానేద్దాం. నేను రామ్ గారికి ఏదో ఒకటి చెప్పి పంపిస్తాను. నీకు వెళ్లాలనుంది కదా, మానడం ఎందుకు? నీకోసం వస్తాను. సూర్య, మధుమిత, రామ్ గారు వెయిట్ చేస్తున్నారు, తొందరగా రండి. వస్తున్నావక్క. పద సూర్య. అమ్మాయిని అబ్బాయిని పిలవండి, పూజలో కూర్చోవాలి. అల్లుడు గారు ఇంకా రాలేదేంటమ్మా? సీత, ఒకసారి అల్లుడు గారికి ఫోన్ చేయమ్మా. అల్లుడు గారు వచ్చినట్టున్నారు. రండి, పర్వాలేదు, రండి. రండి, లోపలికి రండి. ఆగో ఆగో ఆగో! ఏమండి, మధుమిత కూడా మీ కూతురే అంకుల్. అది ఒకప్పుడు. ఇప్పుడు సీత ఒక్కతే నా కూతురు. ఎన్నాళ్ళని ఇలా గొడవ పడతారు? ఎన్ని రోజులు మధుమితని సూర్యని దూరం పెడతారు? వాళ్ళని మీరు ద్వేషించాలంటే ముందు నన్ను కోప్పడాలి. ఎందుకంటే ఆ రోజు వాళ్ళ పెళ్లి చేసింది నేను. మీ పరువు పోవడానికి కారణం నేను. మీరు తిట్టాలి అనుకుంటే నన్ను తిట్టండి, వాళ్ళ మీద కోపం ఎందుకు? వాళ్ళ పెళ్లి మీరు చేసుండొచ్చు, కానీ వాళ్ళు మీతో చెప్పి ప్రేమించుకోలేదు. మీ తప్పేం లేదు. ప్రేమించిన వారితోనే ప్రేమ గురించి చెప్తారంకల్. ప్రేమల గురించి నాకు చెప్పకండి బాబు. మీతో కాకుండా
ఇంకెవరికి చెప్పాలి? మీ కూతురిని క్షమించాల్సింది మీరే. మీ కన్న కూతురిని దగ్గర చేసుకోవాల్సింది మీరే. దాన్ని క్షమించడం, దగ్గరికి తీసుకోవడం జరగని పని. జీవితంలో ఇంకెప్పటికీ ఆ తప్పు చేయను. అంత పెద్ద తప్పు వాళ్ళేం చేశారు? అంతలా ఎందుకు ద్వేషిస్తున్నారు? సూర్యకి యాక్సిడెంట్ అయినప్పుడు కనీసం చూడ్డానికి కూడా మీరు వెళ్ళలేదు. మీరు మరీ అంత కఠినంగా ఉండకూడదు అంకుల్. వాళ్ళపై కాస్త దయ చూపించండి. వద్దు రామ్, ఒకరి దయా దాక్షిణ్యాలు మాకు అక్కర్లేదు. ఎవరాపారు మిమ్మల్ని? వెళ్ళండి. అంకుల్, ఇంట్లో శుభకార్యం జరుగుతుంది బాబు, మీరు లోపలికి రండి. మధుమితని సూర్యని కూడా ఇంట్లోకి రమ్మని చెప్పండి. వద్దు రామ్, మేం వెళ్ళిపోతాం. పద. ఆగండి సూర్య. వాళ్ళని ఆపకండి బాబు, వెళ్ళనివ్వండి. మధుమితని సూర్యని మీరు ఇంట్లోకి అనుమతించకపోతే నేను సీత కూడా వెళ్ళిపోతాం. వద్దు రామ్, మా కోసం మీరు వెళ్ళిపోవద్దు. మీరుండండి, మేం వెళ్ళిపోతాం. మిమ్మల్ని పిలిచింది నేను మధు. అవమానంతో మీరు వెళ్ళిపోతే అది నాకు కూడా అవమానమే. చెప్పండి అంకుల్, మీరు నన్ను సీతని కూడా అవమానిస్తారా, లేక మధుమిత సూర్యని గౌరవంగా ఇంట్లోకి పిలుస్తారా? మీకు ఒక్కటే చాయిస్ ఉంది. అల్లుడు గారు అంతగా చెప్తున్నారు, ఒప్పుకోరా శివ. ఏమండి, పూజకన్నీ ఏర్పాట్లు చేశాం. ఇప్పుడు అల్లుడు గారు సీత వెళ్ళిపోతే మనమే అప్రతిష్ట పాలవుతాం. కాదనకండి బావగారు, కార్యం జరిపించాలి కదా. సరే బాబు, మీరు చెప్తున్నారు, ఒప్పుకుంటున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.